తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రానున్న 4 రోజులు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తాడని, దీంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారవుతుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్నగర్, భూపాలపల్లెలో అత్యధిక స్థాయిలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 4, 5వ తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో హై టెంపరేచర్ రికార్డ్ కానున్నట్లు అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రేపటి నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటనున్నాయి. అందుకే ప్రజలు అత్యవసర పనులకు తప్ప మిగిలిన సమయాల్లో ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణలో ఎండలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలోని ప్రజలు బయటికి రావాలంటే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే బుధవారం అంటే నిన్న చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్లో 46.6 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డులో నమోదయ్యాయి. అలాగే చాలా చోట్ల కూడా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి కూడా ఏదైతే తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఏదైతే వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. మొత్తానికి ఈ జిల్లాల్లో కూడా ఏదైతే ఇళ్ల అలర్ట్లు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని రోజులు అంటే వచ్చే 3, 4, 5 తేదీల్లో కూడా ఉష్ణోగ్రతలు ఈ విధంగానే నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే కరోనాకు ముందు అంటే 2019, 18, 2015లో పలుమార్లు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అలాగే కరోనా తర్వాత గరిష్టంగా 42 డిగ్రీలు నమోదు కాగా ఈ వేసవిలో మాత్రం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు అయితే దాటేయడం కూడా మన ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గరిష్టంగా చూసుకున్నట్టయితే 43 డిగ్రీలు సెల్సియస్ అయితే నమోదవుతున్నాయి. అలాగే కనిష్టంగా ఉష్ణోగ్రతలు 29.9 డిగ్రీలు సెల్సియస్ గా నమోదయ్యాయి. మొత్తానికి గాల్లో ఏదైతే 16% నమోదైనట్లు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే వడగాల్పులు వీల్చే సమయంలోనే వృద్ధులు కూడా చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోని వాళ్ళు మాత్రం బయటికి రావద్దనే చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా శీతల పానీయాలు అయితే క్రమంగా తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ బయటకు వస్తే కనుక క్యాప్ లేదంటే గొడుగులు ధరించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఏపీ